సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇది అందరూ సామాన్యులు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా ఉపదేశం లేకుండా కూడా ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని అందరూ జపించవచ్చు. అంటే బీజాక్షరాలతో ఉండేటువంటి అనేక మంత్రాలు కూడా ఉన్నాయి. వాటికి విధి విధానాలు కూడా వేరుగా ఉన్నాయి. అవి అందరూ చేయలేకపోవచ్చు. అలాంటి తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎవరైనా మీ గురువుల దగ్గర చేరి, మంత్రశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళ దగ్గర, హోమము అలాంటి విధి విధానాలు చేయగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని అలాంటి మంత్రాన్ని, హోమాన్ని కూడా మీరు చేసి మీకు దుర్లభమైనటువంటివి కూడా ధర్మబద్ధంగా పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా అందరూ సర్వజనులు చేసుకోదగినటువంటి నామం మాత్రం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. అయితే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేయాలి, ఎప్పటిదాకా చేయాలి అనేది అందరికీ సందేహం. ఆ మధ్యన ఒక వ్యక్తి వచ్చి, ఇంట్లో నుంచి కొడుకు వెళ్ళిపోయాడండి, మీరు టీవీలో చెప్పడం విన్నాను, అందుకని కార్తవీర్యార్జున మంత్ర జపం చేశాను, ఇంకా నా కొడుకు తిరిగి రాలేదు అని వచ్చాడు. ఎన్నిసార్లు చేస్తున్నారండి అని అడిగాను. ఆ రోజుకు 5 సార్లు చేస్తున్నానండి అన్నాడు. అంటే మీ కొడుకు విలువ అంతేనా? అహర్నిశలు మీ కొడుకు గురించి మీరు తాపత్రయపడటం లేదా? ఎంత తీవ్రంగా చెయ్యాలి? కొడుకనే వాడికి విలువ లేదా? 5 సార్లు చేస్తే అయిపోయిందా? అంటే టైంపాస్కు చేసేది కాదు కదా ఇది. అంటే మనకు ఉండేటువంటి సమస్య తీవ్రతను బట్టి అది చేస్తూ ఉండాలి. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ కనపడలేదు అంటే, రావలసినటువంటి పెద్ద మొత్తంలో ఏవైనా ఆస్తులు కానీ, డబ్బులు కానీ రావాలి అని అనుకుంటే, ఒక మంచి సమయంలో సంకల్పం చేసుకుని అనఘాదేవి సహిత దత్తాత్రేయ స్వామికి, కార్తవీర్యార్జునుడికి నమస్కారం చేసుకుని, మీ వస్తువులు దొరకాలని చెప్పి సంకల్పం చేసుకుని సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి నామాన్ని నిరంతరం, అంటే ఇంకా ఆగకుండా మనం ఊపిరి పీల్చి వదిలినట్టుగా అలా చేస్తూనే ఉండాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమిటంటే సమస్య జటిలంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా చేయాలి.